ఫ్రీడమ్ ఈజ్ ద హ్యాపీనెస్. సో చాలామంది డబ్బులు సంపాదిస్తే చాలా హ్యాపీగా ఉన్నాం అనుకుంటారు. అవునా? అవునా? మనీ అనేది ఒక వస్తువు మాత్రమే, అదొక లక్ష్యం కాదు. సో మీకు అర్థం కావాల్సింది ఏంటంటే హ్యాపీనెస్ అనేది మనం సంపాదించే సంపాదనలో ఉండదు, ఇక్కడ ఉంటుంది. సో ఇక్కడ ఉండాలి, ఈ రెండింటిని మనం మ్యాచ్ అవ్వాలి. ఇక్కడ ఈ మెదడు మనసు అనేది ఈ రెండు మ్యాచ్ ఎప్పుడైతే అప్పుడు ఎక్కడున్నా మనం హ్యాపీనెస్ ఉండొచ్చు. సో చాలామంది అంటే మనీ గురించి పరిగెడుతూ ఉంటాం. సో నేనేమంటున్నట్టే 5 సంవత్సరాలు పని చేద్దామా, 50 సంవత్సరాలు పని చేద్దామా? సో ఈరోజు నా ఈ టాపిక్లో చాలా బాధపడతారు చాలామంది, ఇక్కడ చాలామంది సంతోషిస్తారు, చాలామంది భావోద్వేగానికి గురవుతారు. సో అవన్నీ ఈరోజు చేస్తాను నేను. అయితే ఏంటంటే నేను జాబ్ స్టార్ట్ చేసినప్పుడు మా మేడంకి ఒక మాట చెప్పేటోండి. ఏమని చెప్పేటోండి అనుకుంటే, నీ జీవితం మొత్తం మారిపోతుంది, నా దగ్గరికి నా మాట విని నన్ను పెళ్లి చేసుకున్నందుకు నీ జీవితం మొత్తం మారిపోతుంది అని చెప్పి తీసుకుని వచ్చేసినాం హైదరాబాద్కి. సో వచ్చేసిన తర్వాత నాకు అర్థమైంది ఏంటంటే 2 సంవత్సరాల తర్వాత ₹1 మిగలట్లేదు, తిరిగి అప్పులైపోతున్నాము. తిరిగి అప్పులైపోతున్న సిచ్యువేషన్లో మాకు అనిపిస్తుంది, మేము లిమిటెడ్ ఎక్కడైతే రిసోర్సెస్ దగ్గర అంటే లిమిటెడ్ టైం, నీళ్ళున్న దగ్గర బోర్ వేయాలంటారు. మనం ఏం చేస్తున్నామంటే నీళ్ళు లేని దగ్గర బోరు ఒక రేంజ్లో వేస్తే నీళ్ళు అనేవి రావు. సో అట్లనే మనం ఏం చేస్తున్నాం అనుకుంటే అందరికీ అదే విధంగా చెప్తూ ఉంటాము. మీరు చిన్నప్పటి నుంచి చెప్తుంటాం, నువ్వు బాగా చదువుకో, నువ్వు డిగ్రీ అవ్వు, నువ్వు పెద్ద పెద్ద డిగ్రీలు చదువు, లేకపోతే ఇంకేదేదో చెప్తాం. సూడో కంఫర్ట్ జోన్లో ఉంటాం మనం. నాకు అన్నీ వచ్చేసినాయి అనుకో చెప్పి ఇట్లాంటివి ఏవైతే ఉన్నాయో అవన్నిటినీ మేము ఒక 2-3 సంవత్సరాలు అనుభవించేసాం మేము. మా మేడం MBA చేసింది, నేను BA చేశాను. తర్వాత మొబైల్ ఫోరెన్సిక్, CC+ లాంగ్వేజ్, మొబైల్ ఫోరెన్సిక్, ఎథికల్ హ్యాకింగ్, ఇన్ని డిగ్రీలు చేసిన తర్వాత మాకు ఏమనిపించిందంటే డిగ్రీలో డబ్బు లేదు, డబ్బు అయితే ఖచ్చితంగా కావాలి, బతకడానికి అయితే కావాలి. కానీ కొన్ని నాకు డ్రీమ్స్ ఫుల్ఫిల్ చేసుకోవడానికి డ్రీమ్స్కి కావాలి. నా డ్రీమ్స్లో ఫస్ట్ డ్రీమ్ ఏంటంటే టైం ఫ్రీడమ్. ఎందుకనుకున్నంటే నేను దొంగలతో లంగాలతో పండుగలు పబ్బాలు చేసుకున్నాను నేను 14 సంవత్సరాలు. ఎట్లాంటి అనుకుంటే వాడు ఏమంటాడు, మ్యాక్సిమం నాకు తెలిసి పెద్ద పెద్ద గ్రేవ్ కేసులను డీల్ చేశాను కాబట్టి మ్యాక్సిమం సెన్సేషనల్ కేసెస్ ఇట్లాంటివి చూసేటోడు నేను. కాబట్టి నాకేమనిపించేది అనుకుంటే జీవితం అంటే ఇంతేనా అని అనిపించేది అనమాట. కానీ ఎవరినైనా చూసినప్పుడు నా పక్కన ఇచ్చేదని ఒక డ్రీమ్, కారు వెళ్ళినా కానీ లేకపోతే ఇంకేదో వెళ్ళినప్పుడు కూడా నాకు ఈ చిన్నపిల్లడు బయటకు వచ్చి మళ్ళీ డ్యాన్స్ చేసేటోడు, కింద గిలగిల కొట్టుకునేటోడు. ఇవన్నీ మనకు చిన్న పిల్లడు ఉంటాడు కదా, ఆ పిల్లోడిని మనం తొక్కు పెట్టేస్తాం. ఆ తొక్కు పెట్టేసేది ఏదైతే ఉందో దాన్ని కనుక మనము మళ్ళీ తీయగలిగితే మళ్ళీ మీరు 50 సంవత్సరాలు కాదు 5 సంవత్సరాలు పూర్తి చేస్తారు. ఎట్లా అనుకునే ఎగ్జాంపుల్ చెప్తే చూడండి. టైం ఫ్రీడమ్ ఎందుకు కావాలి? పిల్లలు దీపావళి పండుగ ఉంటుంది, ఇప్పుడు ఆమె అంటే అడగదు, ప్రేమించింది కాబట్టి. పిల్లలు అడుగుతారా లేదా? ఏం డాడీ అడుగుతారా లేదా? 7 రోజులు పని చేస్తుంటాం, 6 రోజులు పని చేసిన 7వ రోజు కూడా పోలీస్ డిపార్ట్మెంట్లో పని ఉంటుంది. 7వ రోజు కూడా మనము పిల్లలకు కనిపించకపోతే ఏమవుతుంది? నా పోలీస్ స్టేషన్లో మార్నింగ్ 6 o'clock మళ్ళీ నైట్ 1 గంటలకు వెళ్తాను నేను. 6 రోజులు అయిపోయింది, 7వ రోజు కూడా కనిపించకపోతే మమ్మీ డాడీ అనుకున్నంటే ఇట్లా ఫోటో చూపించాలి, ఇదిగో మీ డాడీ ఇక్కడ ఉన్నాడని. చూడండి ఒకసారి ఎట్లుంటుంది లైఫ్. ఎగ్జాంపుల్ మీకు ఒకటి చెప్తాను నేను, మా ఇంట్లోనే జరిగింది. జబల్పూర్లో మా పెద్దమ్మ ఉంటారు, మా పెదనాన్న ఉంటారు. వాళ్ళు ఇద్దరు గవర్నమెంట్ ఎంప్లాయీసే. వాళ్ళకి పిల్లలు 2 ఆడపిల్లలు, 1 మగపిల్లడు. వాళ్ళకి ఇద్దరు ఫుల్ బిజీ అవ్వడం వల్ల సమయం ఇవ్వలేదు. సమయం ఇవ్వకపోతే ఇద్దరికి అసలు సమాజం అంటే ఏమో తెలియదు. ఆడపిల్లలు ఎలా ఉంటారు, మగపిల్లలు ఎలా ఉంటారు, బయట సమాజం ఎలా ఉంటుంది, అసలు బయట ఏ విధంగా మనకు చెడు అలవాట్లు మనకు వస్తాయి, చెడు ఎలా చేస్తున్నారు, బయట సమాజం ఏమి జరుగుతుంది, ఇవేమీ తెలియలేదు ఒక ఇద్దరికి. కానీ 3వ వ్యక్తి పరిస్థితి ఏంటంటే, మా చిన్న అక్క పరిస్థితి ఏంటంటే ఆల్మోస్ట్ పిచ్చామే.
ఇంతమంది మధ్యలో చెప్తున్నామే, ఆమెకి ఎప్పుడు పెళ్ళయిందో తెలియదు, ఆమెకి ఎప్పుడు పాప పుట్టిందో తెలియదు, ఎప్పుడు పెళ్ళయిందో తెలియదు. ఎంత దౌర్భాగ్యమైన ఇది అనుకునంటే, దేవుడా ఏందిరా అనుకున్నాను ఒక అనిపిస్తుంది. ఒక్కోసారి వాళ్ళ నాన్న అంటే మా పెదనాన్న చచ్చిపోయినప్పుడు కూడా ఆమెకు తెలియదు. పెళ్ళి అయిపోయింది, పాప పుట్టింది, పాపకు పెళ్ళి అయిపోయింది, తెలీదు. మా అన్నయ్య ఎవరైతే ఉన్నారో చెడు అలవాట్లకు బానిస అయిపోయి క్యాన్సర్తో చచ్చిపోయాడు. ఇద్దరు గవర్నమెంట్ ఎంప్లాయీస్, నో టైం. ఏం జీవితం అది? నాకు అర్థమే కాదు. ఏందిరా, ఏం బతుకురా ఇది? మన పిల్లలు, పుట్టిన పిల్లలు కూడా ఈరోజు పిచ్చోళ్ళకి తిరుగుతున్నారు. ఇద్దరు గవర్నమెంట్ ఎంప్లాయీస్, లక్షల కొద్ది జీతాలు, తల్లిదండ్రులు పట్టించుకోరు. అమెరికాలో ఒక సామెత ఉంటుంది, ఇద్దరు భార్య పిల్లలకి ఐదు మంది పిల్లలు ఉంటారు. అమెరికాలో అయితే అదే ఇద్దరు పిల్లలకి 5 మంది తల్లిదండ్రులు ఉంటారు. అర్థమైందా? అక్కడ వేరే కథ ఉంది, ఇక్కడ వేరే కథ ఉంది. ఒకసారి ఆలోచించండి. ఈ బిజినెస్ ఎందుకు చేయాలనుకుంటే టైం ఫ్రీడమ్. ఒక్కసారి చూడండి, మీ భార్యతో లేకపోతే మీ పిల్లలతో గడిపి చూడండి, లేకపోతే ఎట్లుంటుంది ఒకసారి ఆలోచించండి. మేము ఊరికే చేయట్లే, లక్షలు ఆల్రెడీ కోట్ల రూపాయల ఆస్తులు వచ్చేసినాయి మాకు. మా పిల్లలు కూడా తిన్నా కూడా ఈరోజు సార్ నైట్ చెప్పాను నేను, ఓన్లీ మ్యూచువల్ ఫండ్స్ ₹1 కోటి పైబడి ఉన్నాయి నా దగ్గర. ₹1 కోటి పైబడి ఉన్నాయి మ్యూచువల్ ఫండ్స్. ఒకసారి ఆలోచించండి, దాని ప్రాఫిట్స్ ఎంత వస్తాయి ఒకసారి లెక్కేసుకొని చార్టెడ్ అకౌంట్స్కి వెళ్ళి. అంటే వెస్టేజ్ కాకుండా లక్షల ఆదాయం వస్తుంది నాకు. ఎందుకు అనుకుంటే నేను పని చేయలేని సిచ్యువేషన్లో కూడా నా పిల్లలు కాదు, నా 3వ తరం కూడా 4వ తరం కూడా నా పేరు చెప్పాలి, నా ఫోటో చూపించాలి, వాడరా మగాడా అనుకొని చెప్పి. అది మగాడ్రా బుజ్జి, దాసరి పురుషోత్తం దాస్ ఒకడు ఉన్నాడు, అది మగాడ్రా బుజ్జి, అది మా తాత, అది మా నాన్నమ్మ, అది మా అమ్మమ్మ అనుకో చెప్పాలి. అది లైఫ్ అంటే. నేను చెప్తున్నా, టైం. చాలా మంది కోటీశ్వరులు మన చరణ్ సార్ మాట్లాడుతూ చెప్తున్నాను, మాట్లాడుతూ సార్ చెప్తే నాకు చాలా బాధ అనిపించింది. ఈరోజు తల్లిదండ్రులు చాలా కష్టపడి పిల్లల గురించి ఆస్తులు సంపాదిస్తున్నారు, కానీ వాళ్ళు ఎప్పుడు సస్తారా, ఎప్పుడు పంచుకుందామా, ఎప్పుడు సస్తారా, ఎప్పుడు పంచుకుందామా, ఇట్లా కొల్లల కేసులు ఉన్నాయి పోలీస్ స్టేషన్లో. చాలా మందికి తెలియదు. వాళ్ళు బాధ భరించలేక వీళ్ళే ఊరేసుకోనో లేకపోతే నిద్ర మాత్రలు మింగి చచ్చిపోతున్నారు. అది టైం ఫ్రీడమ్ యొక్క విలువ. మీరు ఈజీగా తీసుకున్నారంటే బిజినెస్లో మీకు రిజల్ట్ రాదు. సార్ డబ్బులు ఈజీగా వస్తాయి, మనీ ఈజ్ అ టూల్. మనీ ఒక వస్తువు, కానీ స్వేచ్ఛ మాత్రం హ్యాపీనెస్ ఇస్తుంది, స్వాతంత్రాన్ని ఇస్తుంది మీకు. ఈడ కూర్చొని ఇప్పుడు మా మేడం, నేను స్టేజ్ మీద చెప్తున్నా, ఇప్పుడు మా మేడం వెళ్ళి ఈరోజే ఇస్తామని చెప్తే 100 గ్రాముల బంగారం కొనుక్కొని ఇప్పుడే వచ్చింది. ఈరోజే ఆమెకి ఒకసారి ఆలోచించండి, ఈరోజు డెలివరీ ఇస్తామంటే 100 గ్రాముల బంగారం తీసుకొచ్చింది. 3 గంటలు మా నాన్న కనిపించలే. అర్థమైందా? డబ్బులు బీభత్సమైన వెస్టీజ్లో అన్నిటికీ మించి సమయం అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. చాలా మంది డబ్బులు బీభత్సంగా ఉన్నాయి. ఈరోజు బారిన్ సార్ మనకు, డాక్టర్ బారిన్ సార్ చెప్పింది ఒకటే, మనం బోనస్ గురించి పని చేయొద్దు, మనం లెగసీ గురించి క్రియేట్ చేయాలి. రేపు పొద్దున మా పిల్లలు పని చేస్తున్నాడు, మా డాడీ మమ్మీ మాతోనే ఉండేటోళ్ళు, వాళ్ళు తిన్నా పడుకున్నా కూడా డబ్బులు సంపాదించేటోళ్ళు చెప్పేటట్లు ఉండాలి. అది సమయ స్వేచ్ఛ అంటే, టైం ఫ్రీడమ్ అంటే అది. ఏమంటే డబ్బుల గురించి పరిగెడితే ఏం డబ్బులు రావు. మేము డబ్బుల గురించి పరిగెత్తాం. లాస్ట్ ఒక 17 మీటింగ్స్, 5 మంది విఎంసీ ముగ్గురు విఎంసీ మెంబర్, ఇద్దరు డియూసీడీలు, 10,000 కిలోమీటర్లు తిరిగితే, మేము పని గురించి తిరిగితే నా చెక్కు ₹1,00,000 దాటిపోయింది. ఎక్స్ట్రా పెరిగింది నా చెక్కు ఈ మంత్. ₹1,00,000 పెరిగింది, నాకు తెలీదు. సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ అని చెప్తే, ఒకసారి ఆలోచించండి, మేము డబ్బుల గురించి పని చేయట్లేదు, సమయం స్వేచ్ఛ. మీరు ఆలోచించండి, 50 సంవత్సరాలు పని చేద్దామా, 5 సంవత్సరాలు పని చేద్దామా, ఆలోచించుకోండి. 5 సంవత్సరాలా, 50 సంవత్సరాలా, 5 50
ఎస్. కానీ 5 సంవత్సరాలు మాత్రం ఎట్లా ఉండాలంటే మీరు ఒక మహా యజ్ఞం చేస్తున్నట్లు ఉండాలి. ప్రతి క్షణం కూడా అలర్ట్ ఉండాలి. ప్రతి క్షణం కూడా ఇక్కడ తమాషా లెక్క చేస్తే కాదు, తపస్సు లెక్క చేయాలి. 5 సంవత్సరాలు. మా ఇన్స్పెక్టర్ అనేటోడు, ఏం తినద్దు అసలు నీకు పని పిచ్చి పట్టుకున్నదా, పని రాక్షసుడు వాడు, నీకు భార్య పిల్లలు ఉన్నారు, అయినా కూడా నీ స్టేషన్ ఎందుకు వెళ్ళాలనుకున్నా అంటే పని కంప్లీట్ అయినంత విడిచిపెట్టేటోని కాదు, పని రాక్షసులు లెక్క చేసేటోని. మరి అక్కడే అంత బాగా పని చేస్తున్నానంటే ఇక్కడికి వచ్చిన తర్వాత ఎట్లుండదు పని మీకు తెలీదు. నాకు చాలా బాధ లాస్ట్ 1 monthలో జరిగింది. మా సొంత బావ చనిపోయాడు. నేను ఇక్కడికి వచ్చి బిజినెస్ కారులు చేస్తున్న పవన్ రాజు గారు డియూసీడిది. నిన్న చనిపోయారు, ఈరోజు కారులు చేస్తాను నేను. మా చిన్న నాన్న నెత్తుకొని పెంచిన చనిపోయాడు. పని కమిట్మెంట్ ఒకసారి ఇచ్చిన తర్వాత వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళి ఇప్పుడు మొత్తం కార్యక్రమాలను చూసిన ఒకసారి ఆలోచన, పని కమిట్మెంట్ కూడా అట్లనే ఇవ్వాలి. సార్ ఒక మాకు చేతిలో బాధ్యత పెట్టారు, మిషన్ 2x ఇన్కమ్ గురించి మీరు పని చేయండి అని చెప్పి. మా పెద్దమ్మ కూడా చనిపోయి 10 రోజులు అవుతుంది. మన జబల్పూర్ వెళ్ళి దాని గురించే. అర్థమవుతుందా? కానీ ఒకసారి ఆలోచించండి, నేను వెళ్ళి ఈరోజు మొత్తం కార్యక్రమాలను చూసుకుని వచ్చి రాగలిగినా. ఒకసారి ఆలోచించండి, సమయం అనేది చాలా విలువైనది. సమయం మీ దగ్గరికి వచ్చింది చులకని భావంతో చూడకండి. సమయం మీ దగ్గర రాదు. మీరు ₹1 కోటి ఇచ్చినా మీ పిల్లలు మీరు టైం ఇవ్వగలుగుతుందో లేదో ఒకసారి చెక్ చేయండి, కరెక్ట్గా చెక్ చేయండి. భార్య పిల్లలు ఇద్దరు, భార్య భర్తలు ఇద్దరు కలుసుకునేది అర్ధగంట మాత్రమే. ఓన్లీ అర్ధగంటలో ఏం చేస్తావు నువ్వు చెప్పలేము. అర్ధగంటలో ఏం చేస్తావు నువ్వు? నీ భార్యతో నీకుండే సంబంధం అర్ధగంట. అప్పట్లో మన డజన్ల కొద్ది పిల్లలు పుట్టేటోళ్ళు, ఇప్పుడు ఒక్కరు పుడతామంటే కష్టం ఉన్నది. ఆలోచించండి, టైం లేదు మన దగ్గర. కానీ వెస్టీజ్లో 5 సంవత్సరాలు చేస్తే నీ దగ్గర దండిగా ఉంటుంది టైం, బీభత్సంగా టైం ఉంటుంది. అర్థమవుతుందా? బిజినెస్ ఎందుకు చేయాలంటే దీని గురించే చేయాలి. దేని గురించి ఆలోచించకండి, ఎన్ని సమస్యలను ఆలోచించకండి. అర్థమవుతుందా? ఎంత సమయం ఒకసారి ఆలోచించండి. మొన్న సలీం సార్ మాట్లాడుతున్నప్పుడు ఆయన చెప్తున్నాడు, ఆయన లైఫ్ స్టైల్ ఎట్లా అనుకుంటే ఆయన ఎప్పుడు 15 మీటింగ్లు కూడా ఏడుస్తున్నాడు. ఆయన ఎమోషనల్ బాధ అంటే, సార్ అట్లుండేటోళ్ళం ఎట్లయిపోయినామా, మేము ఢిల్లీ అంటే పరిగెత్తేటోళ్ళం, అహ్మదాబాద్ పరిగెత్తేటోళ్ళం, ఇండియా అంటే పరిగెత్తేటోళ్ళం. పిచ్చోళ్ళకి పనిచేసినాం. పిచ్చి అయితే రిచ్ అవుతాం, పిచ్చి అవ్వకపోతే రిచ్ అవ్వలేము. మీరు పిచ్చి అవ్వాలి 5 సంవత్సరాలు, పని పిచ్చోళ్ళు అవ్వాలి. పని పిచ్చోళ్ళు 10 సంవత్సరాలు అయితే నేను చెప్తున్నా. ఈరోజు మా ఊర్లో 2 ఇళ్ళు కట్టించిన, ఎక్కడో ఇల్లు ఉంది. మా సంక్రాంతి పిలుస్తున్నాను అన్నమాట. అరే దాసు ఒకసారి వచ్చి వెళ్ళిపోవాలనుకో చెప్పి. నాకేమనిపిస్తుంది అనుకుంటే ఆల్రెడీ విజయవాడలో ఒక ఇల్లు మధ్యలో ప్రాసెస్లో ఉంది, అది కంప్లీట్ చేసి వస్తాననుకో సంక్రాంతి కంటే. లేదు ఇప్పుడు రా అనుకుని అంటాను. నేను 14 సంవత్సరాల జాబ్లో కూడా మ్యాక్సిమం నాకు తెలిసి ఊర్లో ఒక 6-7 రోజుల కంటే ఎక్కువ వెళ్ళలేదు. అంటే పని, ఎప్పుడు పని. నాకు ఎక్కువ ఫ్రెండ్స్ కూడా ఉండరు, ఎందుకంటే ఈ పని కాబట్టి పని చేసుకుంటుంటా ఉంటాడు. వీడితో తిరిగితే మనం మందు ఏముండదు అనుకో చెప్పి ఎవరు నాతో ఫ్రెండ్షిప్ కూడా చేయడు. నాతో ఫ్రెండ్షిప్ చేసిన ఒకే ఒక్క ఫ్రెండ్ మా మేడం, మా మిస్సెస్. మంచోడు ఎవరికి నచ్చదు, చాలా తక్కువ మంది నచ్చుతారు. అవునా కదా? కానీ ఈరోజు మా ఫ్యామిలీతో మా పిల్లలతో ఎంత హ్యాపీ లైఫ్ అంటే, మా పాప అంటుంది, డాడీ మా డాడీ అని చెప్పి మొన్న 13 మెడల్స్ తీసుకొని వచ్చింది. ఆమెకి లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్ ఇచ్చారు. కావాలని చెక్ చేసుకోండి. 13 అవార్డులు వచ్చినందుకు గవర్నర్ పిలిచి మరి ఆమెకు మెడలో ఆమెకి ఏమంటుందండి బంగారు పథకాన్ని వేశారు మన తెలంగాణ గవర్నర్. 13 అవార్డులు వచ్చినాయి. పిల్లలకి టైం ఇస్తట్టు ఉండదు. నువ్వేప్పుడు డబ్బు పరిగెడుతున్నావు. నీ భార్య ఆమెకి సమయం ఇవ్వు, నీ తల్లిదండ్రులకు సమయం ఇవ్వు. నువ్వేం చేస్తావు? డే కేర్లో పెడతావు వాళ్ళని, పిల్లల్ని. వాళ్ళు రేపొద్దు నేను ఓల్డేజ్ హోమ్లో ఇస్తారు. ఇదే కథ. ఇప్పుడు డబ్బులు ఉన్నాయి,
నీకు అక్కడ ఎక్కడో అవుటర్ పక్కన ఎక్కడ ఉందంటే కోటి, ఒక ఎకరం 10 కోట్లు అవుతుంది. నీ దగ్గర డబ్బులు ఉన్నాయి, సమయం లేదు. కానీ ఇప్పుడు గుర్తుపెట్టుకోండి, సమయం గురించి పనిచేయాలంటే వెస్టీజ్లో చేయాలి, అది కూడా విన్నింగ్ టీంలో చేయాలి. ఆలోచించుకోండి మిత్రులారా, సమయం లేదు మిత్రమా. 5 సంవత్సరాల 50 సంవత్సరాల సమయం లేదు మిత్రమా. 5 50 5 50 5 కదా, 5 ఒక్కసారి ఆలోచించండి. ఇది నేను గవర్నమెంట్ జాబ్ చేస్తున్న వ్యక్తిగా నేను చెప్తున్నాను. ప్రైవేట్ జాబ్లో చాలా మంది చితికిపోతున్నారు. వీళ్ళ ముఖం వానలు నచ్చిపోయినా, వానల ముఖం వీళ్ళకి నచ్చిపోయినా వీళ్ళే మానేయాలి. ప్రైవేట్ జాబ్ పరిస్థితి అది. గవర్నమెంట్ జాబ్ అంటే ఇప్పుడు హ్యూమన్ రిసోర్స్ వాల్యూనే లేదు. అట్లాంటి దాని గురించి ఇంకో మీకు పెద్ద ప్రాబ్లం ఏంటంటే, రాబోయేది ఏంటంటే ఏలో మీకు చాలా మంది ఉద్యోగాలు పోతాయి. ఇక్కడ చాలా మంది ఉద్యోగాలు పోతాయి, కానీ డైరెక్ట్ సెల్లింగ్కి వెస్టీజ్కి ప్రత్యామ్నాయం లేదు. సో దట్ ఈస్ ద పవర్ ఆఫ్ డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ, దట్ ఈస్ ద పవర్ ఆఫ్ వెస్టీజ్. ఈరోజు వెస్టీజ్ ఒకసారి ఆలోచించండి. వెస్టీజ్ ఈరోజు సుమారుగా 5 కోట్ల మంది ఈరోజు వెస్టీజ్లో కన్జ్యూమర్స్ ఉన్నారు. 22 లక్షల మంది 2000 నుంచి 2 కోట్లు సంపాదించే వాళ్ళు ఉన్నారు. ఈరోజు 12,000 మంది కారు తీసుకునే వాళ్ళు ఉన్నారు. 7,000 మంది లక్ష పైబడి సంపాదించే వాళ్ళు ఉన్నారు. 300 పైబడి లగ్జరీ బెంచ్, BMW, ఆడి, జాగ్వార్, రోల్స్ రాయల్స్ లాంటి కార్లు తీసుకునే వాళ్ళు ఉన్నారు. ఈరోజు 55 మంది పైబడి ఈరోజు వెస్టీజ్ నుంచి 10 లక్షల పైబడి సంపాదించే వాళ్ళు ఉన్నారు. దట్ ఈస్ గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్. అది వెస్టీజ్ యొక్క పవర్. అట్లాంటి కంపెనీ మీ దగ్గరకు వచ్చినప్పుడు 5 సంవత్సరాలు ఆడుకోవాలి వెస్టీజ్తో. మీరేం చేస్తున్నారో నాకు అర్థం కావట్లేదు. మీరు చేస్తుంటే చెప్తున్నా, డిసెంబర్ వరకు 2026 డిసెంబర్ 2026లో నేను డీసీ రైతానికి చెప్పి మీరు రండి, నేను అప్పుడు సెల్యూట్ చేయని రెడీ ఉంటా. చెప్తున్నా, గుర్తుపెట్టుకోండి. పని అంటే ఎట్లా చేయాలనుకుంటే మామూలుగా ఉండద్దు. ఏదైనా రోడ్డు విడిచే పని ఇచ్చినా కూడా ఎవడబ్బా ఈ రోడ్డు విడిచాడనేటట్టు ఉండాలి. అట్లా చేయాలి. వెస్టీజ్లో ఇట్లా కొడితే లక్షలు వచ్చేస్తున్నాయి చాలా మందికి. ఇట్లా చిటికి లేస్తుంటే అక్కడ లక్షలు వచ్చేస్తున్నాయి. పాపం తెలియని పాపం ఏంటంటే, పెద్ద పాపం ముట్టు కట్టుకుంటే ఏంటంటే అహం వచ్చేస్తుంది. ఈ అహంతోనే చాలా మంది ప్రాబ్లం ఖరాబ్ అయిపోతున్నారు. అది కూడా చాలా ప్రాబ్లమే. నేను చెప్తున్నా, 20 లక్షలు వచ్చిన తర్వాత సార్ ఏం చేయాలి సార్ అంటే, నువ్వేం లేదు, మళ్ళీ సేమ్ 5% లెక్క వచ్చి పని చేయాలండి సార్. అదే విధంగా 5% లెక్క చేస్తే ఈరోజు ₹1,00,000 చెక్ పెరిగి వచ్చింది నాకు. ఈరోజు అర్థమవుతుందా? ఈరోజు మా గ్రేట్ అప్లైన్ ఈరోజు కౌన్సిలింగ్ చేస్తే సార్ అన్నారు, ఒక ఐడి మీద 30 లక్షలు, ఇంకో ఐడి మీద 20 లక్షలు తెచ్చుకో, 50 లక్షలు ఒకటే ఐడి మీద వద్దంటాడు సార్. మా సార్ అప్లైన్ సార్ అశోక్ సార్ ఒకసారి గట్టిగా బిగ్గరగా ప్లస్ సార్కి. అర్థమైందా? ఒక్కదాని మీద 50 చేస్తే నీకు దిష్టి పడుతుంది సార్, 2 దాని మీద తీసుకోండి అంటాను. అర్థమైందా? మా గ్రేట్ అప్లైన్ గురించి ఒకసారిగా జోర్దార్ క్లాప్ करो. सर ट्रांसलेट करने दूंगा सर. ट्रांसलेशन